హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. మొన్న ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 30 మే 2024 జరిగిన క్వశ్చన్ పేపర్ షిఫ్ట్ 1 పేపర్ 1 SGT సోషల్. కృష్ణా మరియు గోదావరి నదులు ఈ కనుమలలో ఉద్భవించి ఈ సముద్ర తీరం వెంబడి డెల్టాలను ఏర్పరచాయి. ఏ పశ్చిమ కనుమలో మరియు తూర్పు తీరం వెంబడి, బి తూర్పు కనుమలో మరియు తూర్పు తీరం వెంబడి, సి పశ్చిమ కనుమలో మరియు పశ్చిమ తీరం వెంబడి, డి తూర్పు కనుమలో మరియు పశ్చిమ తీరం వెంబడి. ఆన్సర్ ఏ పశ్చిమ కనుమలో మరియు తూర్పు తీరం వెంబడి. కింది వాటిలో ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును కలిగి ఉన్న తెలంగాణ జిల్లాలు: ఏ నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్ మరియు మహబూబ్ నగర్, బి వనపర్తి, మహబూబాబాద్ మరియు మహబూబ్ నగర్, సి సూర్యాపేట, మహబూబాబాద్ మరియు మహబూబ్ నగర్, డి ఖమ్మం, సూర్యాపేట మరియు నల్గొండ. ఆన్సర్ డి ఖమ్మం, సూర్యాపేట మరియు నల్గొండ. కాకతీయులు కర్ణాటకలోని ఈ పాలకుల వద్ద సైనికులుగా మరియు సామంతులుగా ఉంటూ తమ రాజ్య స్థాపనను ప్రారంభించారు. ఏ పల్లవులు మరియు చేరులు, బి బహమనీయులు మరియు గజపతులు, సి రాష్ట్రకూటులు మరియు చాళుక్యులు, డి బహమనీయులు మరియు రాష్ట్రకూటులు. ఆన్సర్ సి రాష్ట్రకూటులు మరియు చాళుక్యులు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు: ఏ నికోలో కాంటి, బి అబ్దుల్ రజాక్, సి డొమింగో పేస్, డి న్యూనిజ్. ఆన్సర్ సి డొమింగో పేస్. కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన ఈ పాలకుడు హైదరాబాద్ నగరానికి ప్రణాళికను తయారు చేసి దానికి అనుగుణంగా నిర్మించాడు. ఏ ఇబ్రహీం కుతుబ్ షా, బి మహమ్మద్ కులీ కుతుబ్ షా, సి జంషెడ్ కులీ, డి అబుల్ హసన్ తానాషా. ఆన్సర్ బి మహమ్మద్ కులీ కుతుబ్ షా. భూమిపై ఇప్పటి వరకు అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలను గుర్తించండి. ఏ భారతదేశంలోని రాజస్థాన్ ఎడారి మరియు రష్యాలోని వ్యోమకోన్, బి ట్యునీషియాలోని కబలి మరియు అంటార్కిటికాలోని జెన్స్ డ్రేయర్, సి లిబియాలోని అజీజియా మరియు అంటార్కిటికాలోని వోస్తోక్ స్టేషన్, డి కువైట్లోని మిత్రిబా మరియు అంటార్కిటికాలోని అముండ్సెన్ స్కాట్ స్టేషన్. ఆన్సర్ సి లిబియాలోని అజీజియా మరియు అంటార్కిటికాలోని వోస్తోక్ స్టేషన్. కింది కేసుల్లో సాధారణంగా FIR నమోదు మరియు పోలీసు విచారణతో ప్రారంభమవుతుంది. ఏ వస్తువుల కొనుగోలుకు సంబంధించిన వివాదంలో, బి యజమాని మరియు అద్దెదారు మధ్య అద్దె వివాదంలో, సి ఇతరుల ఆస్తికి నష్టం కలిగించడంతో, డి దుకాణంలో బంగారం దొంగిలించినందుకు గాను హత్య గావించడం. ఆన్సర్ డి దుకాణంలో బంగారం దొంగిలించినందుకు గాను హత్య గావించడం. కింది వాటిలో విద్యా హక్కు చట్టం 2009 యొక్క నిబంధన కాని దానిని గుర్తించండి. ఏ పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, బి వెనుకబడిన మరియు అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లల పట్ల వివక్ష మరియు సంబంధిత పద్ధతులు చూపకుండా ఉండడం, సి పరీక్షలో ఫెయిల్ అయినందుకు గాను లేదా పిల్లవాడు నిరంతరం గైర్హాజరు అవడం వలన అదే తరగతిలో పునరావృతం చేయడం కోసం పేరును తీసివేయడం, డి అర్హత ఉన్న అభ్యర్థులను మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించడం. ఆన్సర్
సి. కింది వాటిలో మున్సిపాలిటీలు విధించని పన్నును గుర్తించండి. ఏ. దుకాణాలు మరియు సినిమా టికెట్లపై పన్నులు. బి. జంతువులు మరియు వాహనాలపై పన్నులు. సి. నీటి సరఫరా చేసినందుకు గాను నీటిపై పన్ను. డి. ల్యాండ్ రెవెన్యూ మరియు స్టాంపు డ్యూటీ. ఆన్సర్ డి. ల్యాండ్ రెవెన్యూ మరియు స్టాంపు డ్యూటీ. కింది వారిలో నియోజకవర్గ ఓటర్లచే నేరుగా ఎన్నుకోబడని వారు. ఏ. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు. బి. జిల్లా పరిషత్ చైర్పర్సన్. సి. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు. డి. గ్రామ సర్పంచ్. ఆన్సర్ బి. జిల్లా పరిషత్ చైర్పర్సన్. గౌతమ బుద్ధుని ప్రకారం దుఃఖం దీని వలన కలుగుతుంది. ఏ. విపరీతమైన కోరికల వలన. బి. కుటుంబ జీవితం కోసం కోరిక. సి. దేవుడిని పూజించకపోవడం. డి. బౌద్ధ మత సూత్రాలను పాటించకపోవడం. ఆన్సర్ ఏ. విపరీతమైన కోరికల వలన. ఈ అడవులు ఎక్కువగా సముద్ర తీరాలలో, ఇసుక బీచ్లలో, చిత్తడి నేలలలో మరియు అలల వల్ల ప్రభావితమైన భూములలో పెరుగుతాయి. ఏ. ముళ్ళ అడవులు. బి. పొడి ఆకురాల్చే అడవులు. సి. మడ అడవులు. డి. తేమతో కూడిన ఆకురాల్చే అడవులు. ఆన్సర్ సి. మడ అడవులు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.